ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ ఉమా. ఇప్పుడు రచయిత్రి అమృత రచించిన బతుకమ్మ కథ అనే కథను విందాం. సెప్టెంబరు, అక్టోబరు నెలలలో 2 ముఖ్య పండుగలకు తెలంగాణలో కనీసం 15 రోజులు అటువైపు ఇటువైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలు, కలయికలతో నిండిపోయుంటుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ, మరొకటి విజయదశమి. అయితే బతుకమ్మ పండుగ మాత్రం తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ. తెలంగాణ సంస్కృతికి ప్రతీక. వేల ఏళ్లనాటి ముందు జానపదుల ఆచారాలలో భాగమైనది బతుకమ్మ. ఒక్కో జాతికి, ప్రాంతానికి పరిమితమైనవి. ప్రపంచంలో మరెక్కడా లేని పూల పూజ ఈ సంస్కృతిది. బతుకమ్మ జానపదుల పండుగ. బతుకమ్మ ఆటలో గుస్సాడి నృత్యం, చప్పట్లలో జానపదుల పాట, ఆటల కలయిక మన మూలాలను ఎరుకపరిచే మంచి సాంప్రదాయం. తెలంగాణలో ఘనంగా జరుపుకునే పూల పండుగ గౌరీదేవి పేరిట మహాలయ అమావాస్య నాడు మొదలయ్యి దుర్గాష్టమి రోజున ముగుస్తుంది. బతుకమ్మను తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వయుజమాస శుద్ధ పాడ్యమి నుండి 9 రోజుల పాటు జరుపుకుంటారు. గౌరమ్మ పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి 2 రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ పండుగ విశిష్టత, కథ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. దానికన్నా ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకొనే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి. కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. అప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో, నీ బిడ్డ పేరేమి ఉయ్యాలో, నీ బిడ్డ నిలగౌరు ఉయ్యాలో, నిచమల్లె చెట్టేసే ఉయ్యాలో, చెట్టుకు చెంబేడు ఉయ్యాలో, నీళ్ళైన పోసే ఉయ్యాలో, కాయలు పిందెలు ఉయ్యాలో, ఘనమై ఎగిసే ఉయ్యాలో. బొడ్డెమ్మ బిడ్డ నీలగౌరి మల్లె చెట్టును నాటిందట. దానికి
పిందెలు కాసాయట. ఈ పాటను ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో రీతుల్లో పాడుతుంటారు. శివుని భార్య అయిన గౌరమ్మను తమ ఆడబిడ్డగా భావిస్తూ ఆమె శివుని సన్నిధికి చేరినట్లుగా పాడుకుంటారు. బొడ్డెమ్మ అనే పేరుకు బొట్టె, బొడిప, పొట్టి అనే పర్యాయ పదాలున్నాయి. బొడ్డ అనే పదానికి అత్తి చెట్టు అనే మరో అర్థం కూడా ఉంది. గొబ్బిరీతిలో బొడ్డెమ్మ కూడా కన్నెపిల్లలు, పిల్లలతో పూజలందుకుంటుంది. బొడ్డెమ్మ ఆటపాటలను గర్భోనృత్యంతో పోల్చవచ్చు. గర్భో అంటే గొబ్బి అని ఒక అర్థం. బొడ్డెమ్మను నిలిపిన తరువాత ఆ వాడలో ఉన్న ఆడపిల్లలందరూ అక్కడ గుమిగూడుతారు. ఈ వినోదాన్ని చూడడానికి పెద్దలందరూ వస్తారు. ఇలా 8 రోజులు కన్నెపడుచులు ఆడుకుంటారు. తరువాత నవమి రోజున కోడి కూసే సమయాన స్త్రీలు లేచి పరిసరాలన్నీ తిరిగి రకరకాల పూలు సేకరించి గోరువెచ్చని జీడిగింజల నూనెతో తలంటి పోసుకొని నూతన వస్త్రాలు ధరించి అలికి ముగ్గులు వేసిన ఇంట్లో చాప వేసి బతుకమ్మలను పేర్చి గుమ్మడి పువ్వు అండాశయాన్ని తుంచి పసిడి గౌరమ్మగా పెడతారు. పసుపుతో ముద్ద గౌరమ్మను చేసిపెట్టి అగరవత్తులు వెలిగించి పసుపు కుంకాలతో అలంకరించి పగలంతా అలాగే ఉంచుతారు. సాయంత్రం చిన్నవారి నుంచి పెద్దవారి వరకు నూతన వస్త్రాలు ధరించి స్త్రీలు వివిధ అలంకారాలను అలంకరించుకొని బతుకమ్మలను చేతపట్టుకుని చెరువు కట్టకో కాలువగట్టుకో దేవాలయానికో వెళ్లి బతుకమ్మలను మధ్య ఉంచి బాలికలు, కన్నెపడుచులు, స్త్రీలు వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు చరుస్తూ గొంతెత్తి ఒకరు పాడగా వలయాకారంగా తిరుగుతున్నవారు ఆ పాటను అనుసరిస్తూ పాడతారు. ఆ దృశ్యాన్ని గ్రామస్తులందరూ ఆనందిస్తూ ఉంటారు. మగపిల్లలు కొయ్యగొట్టాలలో కాగితపు అంచులను కన్నెపిల్లలపైన, స్త్రీలపైన ప్రయోగిస్తారు. క్లుప్తంగా ఇదండి పండగ చేసుకునే విధానం. బతుకమ్మ పండుగకి చిహ్నం రంగురంగుల పూలను త్రికోణాకారంలో పేర్చిన అలంకరణ. దీని చుట్టూ చప్పట్లు చరుస్తూ వయ్యారంగా తిరిగే ఆడవారు వీరు బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేస్తారు. రోజూ ఒకే పువ్వు కాకుండా ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇలా దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. 9 రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే పాటల్లో మహిళలు తమ కష్టసుఖాలు, ప్రేమగీతాలు, స్నేహ బంధుత్వాలు, ఆప్యాయతలు, భయం భక్తుల గురించి పాడుకుంటారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చినా బతుకమ్మ దాదాపు 1000 ఏళ్లుగా ఇక్కడి ప్రజల ఇంటిదేవతగా పూజింపబడుతోంది. ఎన్నో చరిత్రలు, పురాణాలు కూడా ప్రస్తావించినవి. ఎన్నో చారిత్రక పాటలు ఉన్నాయి. ఈ పాటలు చాలా వినసొంపుగా కూడా ఉంటాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఇప్పుడు వానలు సరిగ్గా లేవుగాని ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజుల్లో వస్తుంది. కాబట్టి అప్పటికే వర్షాలతో చెరువులన్నీ నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగురంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చామంతి, నందివర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. పేదవాని ఆకలి తీర్చే సీతాఫలాలు కూడా వచ్చేది ఇప్పుడే. అలాగే జొన్న పంట కోతకు సిద్ధంగా తలలూపుతూ ఉంటుంది. వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో, జలంతో మానవ సంబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతోంది. ఈ సంబరాలు జరుపుకునే వారమంతటా స్త్రీలు బొడ్డెమ్మ అంటే మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మను బతుకమ్మతో పాటు చేసి నీటిలో నిమజ్జనం చేస్తారు.
ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. శతాబ్దాలుగా బతుకమ్మ పండగపై ఎన్నో జానపద గాథలు, పాటలు తెలంగాణలో ప్రచారంలో ఉన్నాయి. ఎందరో తెలుగు రీసెర్చ్ స్కాలర్లు బతుకమ్మ పండుగ ప్రాధాన్యతపై పరిశోధనలు చేశారు. కొందరు సాహితీవేత్తలు ఈ పండుగలో జైనమత అడుగుజాడలను, కాకతీయులతో ఉన్న సంబంధాన్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కాని అవి ప్రజామోదం పొందలేదు. రాజరాజ చోళుడు బృహదీశ్వరుడికి కృతజ్ఞతాపూర్వకంగా బంగారు కమలాలను సమర్పించాడు. ఈ బృహదీశ్వరాలయాన్ని వేములవాడ చాళుక్య దేశంపై జరిగిన దండయాత్రలో దోచుకున్న ధనంతో నిర్మించామని తమిళ శాసనాల్లో చోళరాజులు ప్రకటించుకున్నారు. అయితే తంజావూరులోని బృహదీశ్వరాలయం దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన గోపురం ఉన్న దేవాలయం. దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ఈ చోళుల ఆలయానికి సంబంధించిన కథ వెలుగులోకి వస్తోంది. చోళరాజైన పొన్నియిన్ సెల్వన్కి మన బతుకమ్మకి సంబంధం ఉంది. పొన్నియిన్ సెల్వన్కి మరో పేరు రాజరాజ చోళుడు. అతను చోళరాజ వంశానికి చెందినవాడు. అతని తండ్రి సుందర చోళుడు. తెలంగాణ ప్రాంతాన్ని ఒకప్పుడు రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు. వీరికి విరోధులు చోళులు. చోళులకి చాళుక్యులకి పడేది కాదు. చోళులకు చాళుక్యులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యులు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్యరాజైన తైలపాడు రాష్ట్రకూటులకు కళ్యాణి చాళుక్యుడు రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు చాళుక్యుడు పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాశ్రాయుడు రాజపీఠాన్ని అధిష్ఠించాడు. అప్పటి వేములవాడ అంటే ప్రస్తుత కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది. ఇది శివపార్వతుల ఆలయం. ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు, చాళుక్యుల విరోధిరాజైన పరాంతక సుందరచోళుడు కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళుడు తన కుమారుడికి రాజరాజ చోళుడని నామకరణం చేశాడు. ఇతనే పొన్నియిన్ సెల్వన్ అని మనం అనుకున్నాం. ఆ రాజరాజ చోళుడే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. అతని కుమారుడైన రాజేంద్ర చోళుడు చాళుక్యుల రాజైన తైలపాడు కుమారుడైన సత్యాశ్రాయిపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. అంటే చోళులు గెలిచారు. ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు రాజేంద్ర చోళుడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006లో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళుడు. 4 ఏళ్ల తర్వాత అంటే 1010లో నిర్మాణం పూర్తయ్యాక ఈ భారీ శివలింగాన్ని బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠించాడు రాజరాజ చోళుడు. చాళుక్యుల వేములవాడ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదీశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టినట్లు కూడా తమిళ శిలాశాసనాల్లో ఉంది. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి బృహదీశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను కూడా చూడవచ్చు. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతీదేవి నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించిన సంఘటన తెలంగాణ ప్రజల మనసును కలచివేసింది. బృహదమ్మ అంటే పార్వతి నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకుగాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరుపర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణ వాసులు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి
9 రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలుగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలంగాణ వాసులు. బతుకమ్మను బృహదమ్మ అంటే గొప్ప అమ్మ రూపాంతరంగా భావిస్తూ తంజావూరు దేవాలయానికి బృహత్ అనే పదం వినియోగించారు. బృహత్ కథను పైశాచీ నామంతో రచించాడు. 2వ శతాబ్దంలో పిరంగదై పేరుతో తమిళంలోకి కూడా ఈ గ్రంథాన్ని అనువదించారు. రామాయణం, మహాభారతంతో సమాన ప్రతిపత్తి ఉన్న గొప్ప గ్రంథం ఇది. అనేక మంది కవులకు బృహత్ కథ కావ్య వస్తువుగా ఉండేది. తెలంగాణ నుంచి లింగాకారమైన శివుడు వెళ్లిపోయిన తర్వాత ఇక్కడున్న పార్వతిని ఊరడించే ప్రయత్నంలో భాగంగా పూలతో మేరుపర్వతంలా బతుకమ్మను పేర్చి దానిపై పసుపు గౌరమ్మను రూపొందించి దసరా సందర్భంలో 9 రోజులు ఆటపాటలతో పదే పదే తలుస్తూ తిరిగి రమ్మంటూ నీళ్లలో వదలడం ఒక పండుగగా మారింది. బహుశా దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక అకృత్యానికి, అన్యాయానికి అహింసాపూర్వక సత్యాగ్రహాలతో నిరసన తెలిపిన ఏకైక ప్రక్రియ బతుకమ్మేనేమో. అంతేకాకుండా బతుకమ్మ అంటే బతుకు అమ్మ అని కోరుకోవడం. నవాబులు, భూస్వాముల పెత్తనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మ లేదా బతుకు అమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పాటల వెనుక ఉండే మర్మం ఇదే. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైనది. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ ఖండాంతరాలు దాటి ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది. బొడ్డెమ్మ పండుగనాడు బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో బిడ్డలెందరే ఉయ్యాలో అని పాడే పాట సంతానం గురించే. దీనికి ఓ కథనం ఉంది. నాటి రోజుల్లో ప్రసవ సమయాల్లో శిశుమరణాలు ఎక్కువగా ఉండేవి. నీటిరేవులే ఆనాటి తల్లులకు ప్రసూతి స్థలాలు. నీళ్లలో ప్రసవించే సమయంలో తల్లులు తమ సంతు బతికినందుకు ప్రతీకగా నీటివారున పెరిగే తంగేడు, గునుగుపూల ముద్దలను నిమజ్జనం చేసేవారు. ఆ తల్లుల ఆచారమే బతుకమ్మ పండుగగా మారి ఉంటుందని అంటారు. ఎవరికైనా 5-6 కన్నా ఎక్కువ మంది పిల్లలుంటే ఆ తల్లిని గౌరవించేవాళ్లు. మానవజాతి పిల్లల ఆ తల్లుల వల్లనే కదా ఇన్ని ఏళ్లుగా వర్ధిల్లుతోంది. అందుకే తల్లికంత గౌరవం. అమ్మతనం మీద భక్తిని చాటేందుకు అమ్మ దేవతలు వచ్చారు. ఆ తల్లులు అమ్మలుగా పూజలందుకుంటున్నారు. అమ్మదేవతల పూజల్లో ఒక ఆరాధనా రూపమే మన ఈ బతుకమ్మ. వివిధ ఆనవాయితీల్లో జానపదులు తమ సంతు దక్కాలని దేవతలకు మొక్కుకునే ఆనవాయితీ పురాతనమైనది. పుట్టే పిల్లలకి పెట్టే పేర్ల వెనకాల కొంత సవరణ ఉంటుంది. పుట్టిన పిల్లలను చల్లగా చూడమని దేవతల ముందు కట్టిన ముడుపులు, మొక్కులు చెల్లించుకుంటారు. కొంతమంది పుట్టిన పిల్లలు పుట్టినట్లు చనిపోతుంటే పిల్లలు పుట్టిన వెంటనే పెంట మీద వేసి తెచ్చుకొని పెంటమ్మ లేదా పెంటయ్య అని పేరు పెట్టుకుంటారు. మరికొందరు పుట్టిన పిల్లల్ని ఎవరికైనా ఇచ్చి బిచ్చంగా తిరిగి ఇవ్వమని కోరుకుంటారు. అట్లా తీసుకున్న పిల్లలకు భిక్షపతి, భిక్షమ్మలని పేరు పెట్టుకుంటారు. వాళ్లే బుచ్చపతి, బుచ్చమ్మలుగా పిలువబడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లోనే బతుకని పిల్ల బారడు అనే సామెతలు పుట్టాయి. పిల్లల్ని బతికించమని వేడుకొనే దేవతల్లో మన బతుకమ్మ ఒక దేవత. ఆ దేవత వరాన బతికితే బతుకమ్మ, బతుకయ్యలని పేర్లు పెట్టుకుంటారు. సమ్మక్క మేడారంలో బతుకయ్య పేరున్నవాళ్లు ఇప్పుడు కూడా ఉన్నారు. బౌద్ధంలో ముందు చెడ్డ దేవతగా, పిల్లల్ని ఎత్తుకుపోయే రాక్షసిగా పిలువబడ్డ హారీతి బుద్ధుని వల్ల మంచిదానిగా, పిల్లల్ని రక్షించే దేవతగా మారిపోయింది. ఆమెనే పిల్లల దేవతగా కొలుస్తారు. పుట్టిన తమ పిల్లలు బతకాలని, రోగాలు, రొష్టులు లేకుండా ఉండాలని ఆమెనే
ఆరాధించేవారు. ఈ దేవత గురించి బౌద్ధ జాతి కథల్లో చదవగలం. ఇది కాక 12వ శతాబ్దం దాకా శాసనాల్లో హారీతి పేరు ప్రస్తావించబడ్డది. పిల్లల్ని బతికించే దేవత హారీతి అనే బతుకమ్మగా భావించి ఆవిడ అనుగ్రహం వల్ల కలిగిన పిల్లల్ని హారీతి పుత్రులుగా చెప్పారు. వివిధ చారిత్రక దశల్లో ఈ దేవతా విగ్రహాలు వేర్వేరు రూపాలలో కనిపిస్తాయి. చాళుక్యులు తమను తాము హారీతి పుత్రులుగా శాసనాల్లో చెప్పుకున్నారు. 2వ శతాబ్దంలో ఇక్ష్వాకుల కాలం నుండి హారీతి శిల్పాలు కనిపిస్తున్నాయి. సరే, ఈ పండగలో ప్రసాదాలు, పువ్వులను పేర్చే విధానాలు, పాడే పాటల్లో విషయాలు ఎలా ఉంటాయో చూద్దాం. 9 రోజుల పాటు ప్రతిరోజు ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి 8 రోజులు ఈ నైవేద్యం తయారీలో యువతీ యువకులు పాల్గొంటారు. చివరి రోజును సద్దుల బతుకమ్మ అంటారు. ఈ రోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు. ఆ నైవేద్యాలు చూద్దాం. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ. మహా అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుకగా మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రమాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. 2వ రోజు అటుకుల బతుకమ్మ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడిపప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ రోజున ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. 4వ రోజు నానే బియ్యం బతుకమ్మ రోజున నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు. 5వ రోజు అట్ల బతుకమ్మ రోజున అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు. 6వ రోజు అలక రోజున అలిగిన బతుకమ్మ రోజున అంటే ఆశ్వయుజ పంచమి రోజున నైవేద్యం ఏమీ సమర్పించరు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ రోజున బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ రోజున నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు. 9వ రోజు సద్దుల బతుకమ్మ రోజున అంటే ఆశ్వయుజ అష్టమి నాడు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఈ రోజున 5 రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం. సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు. ఇందాక చెప్పుకున్నట్లు ఇది విజయదశమికి 2 రోజుల ముందు వస్తుంది. 9 రోజుల బతుకమ్మ పండుగలో మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. ఈ రోజుల్లో ఆడపడుచులందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకొని ఈ పూల పండుగ జరుపుకోవడానికి తయారవుతారు. ఈ 9 రోజులలో వీరు రోజు బతుకమ్మలు చేసి ప్రతి సాయంత్రం చుట్టూ తిరుగుతూ ఆడతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు. అయితే చివరి రోజు బతుకమ్మ అంటే సద్దుల బతుకమ్మ పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది. పూజకు పువ్వులు పేర్చి అలంకరించే పద్ధతి గురించి తెలుసుకుందాం. 8వ రోజున కూష్మాండిని అర్చిస్తారు. అదే రోజు బతుకమ్మలాడుతారు. కూష్మాండిని దేవతకు ప్రతీకగా గుమ్మడి పువ్వును పూజించే ఆచారమే బతుకమ్మ పండుగగా మారిందని కొందరి అభిప్రాయం. పూర్వీకులు ఇనుము, ఉక్కు తయారీకి తంగేడు చెక్కను వాడేవారని అంటారు. తోలు తయారీకి తంగేడు ఎంత అవసరమో అందరికీ తెలుసు. గునుగుకు నీళ్లను శుభ్రపరిచే గుణముంది. తమకు నిత్య జీవిత అవసరాలైన తంగేడు, గునుగు పూలతో పూర్వీకులు దేవతని పూజించే రూపమే పరిణామంలో కొలిచిన ప్రక్రియే జాతరగా మారి ఉంటుంది. గునుగు, తంగేడు పువ్వులతో కొప్పురం రూపంలో పూల బతుకమ్మను పేర్చి శిఖరం లేదా సిగమీద గుమ్మడి పువ్వు నుంచి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. పూజ పువ్వులను నీటిలో వేసే ఆచారమే బతుకమ్మలను నీళ్లలో వదిలేసే సాంప్రదాయమైంది. ఆడపిల్లలను, పువ్వుల్ని కొలిచే పండుగే మన బతుకమ్మ. ఈ పండుగకు మతం లేదు కాని మతాచారాలు రుద్దబడ్డాయనుకోండి.
బతుకమ్మల తయారీలో కూడా చాలా భేదాలు కనిపిస్తాయి. పూలను పేర్చే ఆకారం గురించి కూడా కథనాలు ఉన్నాయి. తొలిపూతను కొలిచే ఆచారం గిరిజనులదే. పువ్వంటే రేపటి ఫలమని అర్థం. బతుకమ్మలు స్తూపాల ఆకారంలో ఉంటాయి. లింగాల తయారీలో కూడా ఇటువంటి సాంప్రదాయం ఉందని చాలా చోట్ల చెప్పబడింది. పూర్వం బౌద్ధులు తమ ఆరాధనలో భాగంగా చేసుకున్న స్తూపాలను పూలు, మట్టి, ఇసుక, పేడ, రాయి, ఇటుకలతో తయారు చేసుకునేవారు. బౌద్ధ భిక్షకులు నిరంతరం ప్రయాణిస్తుండడం వల్ల స్తూపారాధనకు తమకు దొరికిన వాటినే స్తూపాలుగా చేసుకొని బుద్ధునికి ప్రతీకగా నమస్కరించేవారు. పూలు, ఇసుక, మట్టి, పేడా స్తూపాలను నీటిలో కలిపేసేవారు మర్యాదగా. వాళ్లు తిరుగాడిన ప్రదేశాల్లోని ఎన్నో వాగులు, ప్రవాహాలు బిక్కేరులుగా పిలువబడుతున్నది ఒక్క తెలంగాణలోనే. అందువల్లనే తొలుత బౌద్ధులైన గిరిజనులు, వనజనులు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. దసరా పండుగతో బతుకమ్మను కలపడం అమ్మదేవతలను కాకుండా పితృదేవతలను పూజించే ఆచారంగా మారడం పెత్రామాస అంటే పితృ అమావాస్య లేదా మహాలయ అమావాస్యను ఈ పండుగలో చేర్చడం తరువాతి కాలాల్లో వచ్చిన పరిణామమే. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్లలోనికి వెళ్లి తంగేడు, గునుగు లాంటి పూలను భారీగా ఏరుకొని వస్తారు. ఆ తర్వాత ఇంటిల్లిపాది కూర్చొని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ఇందులో గునుగు పూలు, తంగేడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి. ఈ పూలను జాగ్రత్తగా ఒక రాగి పళ్లం తాంబలంలో వలయాకారంగా రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగేడాకులు, పూలు పళ్లెంలో పేరుస్తారు. ఆపై తంగేడు పూల కట్టలు పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునుక పూలను రంగులతో అద్ది పెడతారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరీమాతను పెడతారు. ఇలా పేర్చిన బతుకమ్మను గృహంలోని దైవస్థానంలో అమర్చి అలంకరించి పూజిస్తారు. సాయంకాలం అందరూ తమ తమ బతుకమ్మలతో ఒకచోట చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీదేవిని కీర్తిస్తూ ఆడవారు పాడుతారు. ఆడవారు వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను ధరించి కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇలా చాలాసేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మ వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. అదే పార్వతీదేవికి వాయినాలకి ఉన్న సంబంధం. ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం, సత్తుపిండి, మొక్కజొన్నల వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. చివరి రోజు సాయంత్రం ఆడపడుచులందరూ చక్కగా దుస్తులు, ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల ఉన్నవారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు. ఐక్యత, సోదరభావం, ప్రేమను కలిపి రంగరిస్తూ మానవహారం ఏర్పరిచి పాటలు పాడతారు. ఒకరు ముందుగా పాట మొదలు పెడితే మిగిలిన వారు వారితో గొంతు కలుపుతూ పాడతారు. ఈ జానపద గీతాలు చుట్టుపక్కల ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరిస్తాయి. చీకటి పడుతుందనగా స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకొని ఊరిలో ఉన్న పెద్ద చెరువుగాని, తటాకం వైపుగాని ఊరేగింపుగా బయలుదేరతారు. ఈ ఊరేగింపు అందంగా అలంకరించుకున్న స్త్రీలు బతుకమ్మలతో అత్యంత సుందరంగా, వైభవమానంగా ఉంటుంది. ఈ ఊరేగింపు కొనసాగినంతసేపు జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి. జలాశయం చేరుకున్న తర్వాత మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ, ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఈ 9 రోజులు ఈ పాటలన్నీ అర్ధరాత్రి వరకు వీధులలో మారుమోగుతూనే ఉంటాయి. ఇక బతుకమ్మ పాటలు ఒక్కో ప్రాంతంలో ఆయా మాండలిక పదాలతో ప్రతి చరణాంతంలోనూ ఉయ్యాలో అని, కోల్ అని, చందమామ అని, గౌరమ్మ అని పదాలు పాడతారు. పాటల్లో లక్ష్మీ సరస్వతుల స్తోత్రాలే కాక అనేక పౌరాణిక గాథలైన శశిరేఖ, సతీ అనసూయ, కృష్ణలీల, సీతాదేవి వనవాసం మొదలైనవే కాక సారంగధర,
బాలనాగమ్మకు సంబంధించిన పాటలు కూడా పాడుతూ ఉంటారు. పండుగ వస్తుందంటే ప్రియుని రాకక ఎదురుచూసి ప్రియురాండ్లు పాడుకునే పాట ఇలా ఉంటుంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, నా నోము పండింది ఉయ్యాలో, నీ నోము పండింద ఉయ్యాలో, మా వారు వచ్చిరి ఉయ్యాలో, మీ వారు వచ్చిర ఉయ్యాలో. ఇక బతుకమ్మలను పిలుచుకుంటూ పాడే పాట. ఒక్కొక్క పువ్వేసి చందమామ, ఒక్క జాము ఆయ చందమామ, రెండేసి పువ్వు తీసి చందమామ, రెండు జాములాయ చందమామ. బతుకమ్మ పాటల్లో ప్రాచీన చోళరాజును ప్రస్తుతించడం కనిపిస్తుంది. చోళదేశ రాజైన ధర్మాంగుడు 100 నోములు నోమి 100 మందిని పొందాడట. ఆ పాటలోని ప్రథమార్థం ఇలా ఉంటుంది. ధరచోళ దేశము ఉయ్యాలో, ధర్మాంగుడన రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో, అది సత్యవతి అంద్రు ఉయ్యాలో, 100 నోములు నోమి ఉయ్యాలో, 100 మందిని గాంచే ఉయ్యాలో, వారు సూరులయ్యి ఉయ్యాలో, వైరులచే మృత్యులైరి ఉయ్యాలో. ఈ పాటలో కనిపించిన చోళదేశం, 100 నోముల సృష్టి, బతుకమ్మయే అనే పదాలు బతుకమ్మ ఉద్యమానికి దగ్గరగా ఉంటాయి. ఇవి కాక ఈ బతుకమ్మ పాటల్లో రామాయణంలో ముఖ్య ఘట్టాలు ఇలా ఉంటాయి. కోసలాధీసుడు ఉయ్యాలో, దశరథ నాముండు ఉయ్యాలో, అడవిలో తిరిగేను ఉయ్యాలో, అటు ఇటు చూసేను ఉయ్యాలో, శ్రవణుడు నేననే ఉయ్యాలో, చచ్చేటి బాలుడు ఉయ్యాలో, కళ్ళైన లేవాయే ఉయ్యాలో, కళ్ళైన కదలవు ఉయ్యాలో, శాపమే ఫలించి ఉయ్యాలో, జరిగే రామాయణం ఉయ్యాలో, లోక కళ్యాణమాయ ఉయ్యాలో, లోకమే మెచ్చెను ఉయ్యాలో. వయసు, అంతస్తు, తారతమ్యాలతో నిమిత్తం లేకుండా ముత్తైదువులు, ఆడపిల్లలంతా అంబరాన్నంటే సంబరంతో కలిసి ఆడుకునే, పాడుకునే తెలంగాణ బతుకమ్మ పాటలు ఇవి. ఈ పాటలో చుట్టుపక్కల ఉన్న గుళ్ళు, వాటి పేర్లు చెప్తూ వాటి వివరాలు వర్ణిస్తూ పాడుకునే పాట. ఇది ఒక జానపద గీతం. రామ రామానంది ఉయ్యాలో, రాగమెత్తరాదు ఉయ్యాలో, నెతిమీద సూర్యుడ ఉయ్యాలో, నేలవన్నె కడ ఉయ్యాలో, పాపిట్ల చంద్రుడ ఉయ్యాలో, బాలకుమారుడ ఉయ్యాలో, తెల్ల తెల్లై గుళ్ళు ఉయ్యాలో, పాడుపడ్డ గుళ్ళు ఉయ్యాలో, తెల్లయి వెమ్లాడ ఉయ్యాలో, రాజన్న గుళ్ళు ఉయ్యాలో. మరో రకమైన పాటలో దేవుళ్ల గురించి ఇలా పాడతారు. రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, ముత్యాల బిందె తీసుక ముదితా నీళ్లకు పోతే, ముద్దు కృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన, వెండి బిందె తీసుక వెలది నీళ్లకు పోతే, వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన, పగడి బిందె తీసుక పడతి నీళ్లకు పోతే, పరమేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన. 9వ నాడు బొడ్డెమ్మ చర్చించి కలసంలో ఆ వాడ పిల్లలు ప్రతిదినం తెచ్చిపోసే బియ్యం, పరమాన్నం వండి పంచిపెట్టి ఒక బావి దగ్గరకెళ్లి పాడే పాట ఇలా ఉంటుంది. బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో, బిడ్డలెందరే ఉయ్యాలో, బావిల పడవారికి ఉయ్యాలో, వారిద్దరమ్మ ఉయ్యాలో, చెర్లబడ్డవిక ఉయ్యాలో, చేరిద్దరమ్మ ఉయ్యాలో, కుంట్లబడ్డ వారికి ఉయ్యాలో, కోరుద్దరమ్మ ఉయ్యాలో, నిద్రపో బొడ్డెమ్మ ఉయ్యాలో, నిద్రపోవమ్మ ఉయ్యాలో అంటూ బొడ్డెమ్మను నీటిలో వదులుతారు. బొడ్డెమ్మ పండుగలో పాడబడే పాటలు ఇంకా కొన్ని వందలున్నట్లు బి రామరాజు గారు తమ జానపద గేయ సాహిత్యంలో తెలియజేశారు. ఇలా నిజాం పాలనలో అరాచకాలు, రాక్షసులను హతమార్చిన దేవతల కథలు అన్నీ ఈ జానపద పాటలుగా పాడుకునేవారు. ఈ పాటల్లో ఆ కాలం నాటి సంస్కృతి సాంప్రదాయాలు, ఆ కాలం విశేషాలు తెలుస్తాయి. ప్రకృతిని ఆరాధిస్తూ పుడమి తల్లి గొప్పతనాన్ని కీర్తిస్తూ మురిసిపోయే క్షణాలకు వేదిక ఈ పండుగ. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా 2014 అక్టోబరు 2న ఈ పండుగను అధికారికంగా నిర్వహించింది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా
వివిధ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు బతుకమ్మ పండుగను జరుపుకొని ఈ పండుగ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నారు. ఇప్పుడిదొక బృహత్ అంటే పెద్ద పండుగ అయ్యింది. తెలంగాణ పర్యాటక శాఖ, తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2018 అక్టోబరు 19న ఆకాశంలో బతుకమ్మ కార్యక్రమం జరిగింది. బతుకమ్మను పట్టుకొని పారామోటార్లో ఎక్కిన పలువురు మహిళలు ఆకాశంలో 5 నిమిషాల పాటు విహరించారు. సికింద్రాబాద్లోని బైసన్ పోలో గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, కమిషనర్ సునీతా భగవత్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, షీ టీమ్స్ సభ్యులు పాల్గొన్నారు. ఇవండి ఈ బతుకమ్మ పండుగ విశేషాలు. మీకు నచ్చాయని ఆశిస్తూ శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.